భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. విదేశాల నుండి పంచదారను దిగుమతి చేస్తామంటూ భీమసింగి షుగర్ ఫ్యాక్టరీకి ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటున్నట్లు విజయనగరం జిల్లాకే చెందిన రాష్ట్ర సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మంగళవారం నాడు మాట్లాడుతూ భీమసింగి షుగర్ ఫ్యాక్టరీపై మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. గతంలో భీమసింగి ఫ్యాక్టరీ పాతపడిపోయిందంటూ యంత్రాలు పనికిరావని నెల రోజుల్లోనే మరమ్మతులు చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పిన ఆనాటి మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కూడా మోసపూరితంగా ఉంటే నేడు ఎన్డీఏ కూటమి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు కూడా అలానే ఉండటాన్ని ఖండిస్తున్నామన్నారు. విదేశాల నుండి పంచదార దిగుమతి రాకుండా ఇక్కడే పంచదార ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకునేలా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా నేతలు రెడ్డి శంకర్రావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైతాంగం, వేలాది మంది షేర్ హోల్డర్స్, వందలాది మంది కార్మికులు, రైతులు దీన్ని గడుపుతున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఈ కోఆపరేటివ్ షుగర్ వల్లే అభివృద్ధి చెందింది. కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని బీజేపీ, తెలుగుదేశం గతంలో చెప్పింది, ఇప్పుడు చెప్తుంది. కానీ వీళ్ళ కోఆపరేటివ్ వ్యవస్థని నాశనం చేయడానికి వీళ్ళ పూనుకుంటుంది. కాబట్టి ఈ పరిశ్రమ తిరగాలంటే ఈ ప్రత్యామ్నాయ విధానాలు కాదు, ఈ పరిశ్రమ తిప్పాలి, ఖచ్చితంగా చెరికే పంటగా వేయాలి. ఆ చెరుకు పంటకి ఇక్కడ నేల అంతా అలవాటు పడి ఉంది, రైతులు కూడా అలవాటు పడి ఉన్నారు. ఇది గ్యారంటీ ఫలితాన్ని ఇచ్చే పంట, కాబట్టి దాన్ని చేయాలి. అయితే దానికి సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి, చక్కెర పాలసీ పెట్టాలి, కొత్త వంగడాలు తీసుకోవాలి. ఆ రకం తీసుకొని చర్య